హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారు? అంత మంచిగా? నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ మన దగ్గరకు ఒక పెద్ద వచ్చింది. సూపర్ పాడుతుంది పాటలు, మట్టి పాటలు. ఇక వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు. ఈ వయసులో పాటలు పాడుతుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఆమెకున్న టాలెంట్ను నలుగురికి చూపించుకోవాలన్న తపనను లైక్ చేయాలి. ఆమె వాడిన పాటలని మీరు కామెంట్ చేయాలి. తెలంగాణ టాలెంట్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే జర సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నెక్స్ట్ టాలెంటర్ వీడియోలు చూడడానికి అయితే రెడీగా ఉండుర్రి. లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. అంత మంచిదేనా? మంచిగానే ఉన్నా. వెంకటమ్మ. వెంకటమ్మ గౌడ్. గౌడ్స్ మీరు పాటలు మాత్రం నెంబర్ 1 వాడతావు. కానీ ఎందుకు తెలుస్తావు జనాలకు మరి? ఇట్లా ఇంటర్కు ఇట్లా మీరు తీసుకుంటే ఇట్లా వాడితే మీరు ఇంటర్ చేస్తా ఉంటే నేను తెలుస్తా. ఒకటిగా ఇంట్లో చెయ్యిలు ముంగట పెట్టుకొని కూర్చుంటే ఎట్లా తెలుస్తా? తెలియవు. అందుకోసమే ముందుగా అలా నువ్వు పాటలు పాడతావు, వాళ్ళు వింటారు. కాకపోతే మీది ఏ ఊరు, నీ పేరు అంటే తెలవాలి. అంటే నువ్వు చెప్పాలి ఫస్ట్. వరంగల్ జిల్లా. ఏ జిల్లా? వరంగల్ జిల్లా, రాపర్తి మండలము, మురిపురాల గ్రామము. నా పేరు నాగపురి వెంకటమ్మ. నాగపురి వెంకటమ్మ, వరంగల్ జిల్లా, రాపర్తి మండలము, మురిపురాల గ్రామము. నా పేరు వెంకటమ్మ. నాగపురి వెంకటమ్మ. వెంకటమ్మ. అమ్మ ఎన్నేళ్ళకు ఉంటావు అమ్మ నువ్వు ఇప్పుడు? నేను అమ్మ అందాజ చెప్తాను. ఎన్నేళ్ళకు ఉంటాను? 50 ఏళ్ళకు ఉండవా? ఉంటావు. సరే, మా అమ్మ ఏజ్కి ఉంటావు. ఇప్పుడు కూడా పాటలు పాడుతున్నావు అంటే చాలా గ్రేట్. ఒకటి మంచి ఫోక్ సాంగ్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఏం పాట పాడతావు? ఏం పాట అంటే నేను ఒక దేవత దగ్గరకు వచ్చిన, దేవుని దగ్గరికి వచ్చిన బొట్టు చూసి ఏర్పాటు చేసిన ఆ పాట పాడతా. దేవుని పాట పాడతా. ఫస్ట్ ఒక్కటి తల్లి పాట పాడతా. పాడు. తెల్లంగా జీరే గట్టి తెల్లంగా రైకెదొడిగా ఎడికపోతావమ్మా వేగల్ల నాయి పోసు వేగల్ల నాయి పోసు వేగల్ల ఏడికపోతావమ్మా వేగల్ల నాయి పోసు కట్ట మీది 2 కలియాప నాయి సెట్లు కలియాప నాయి సెట్లు కలియాప కట్ట మీది 2 కలియాప నాయి సెట్లు కడగొట్టు లింగమయ్యా కళ్యాణం నేనే పోతా కళ్యాణం నేనే పోతా కళ్యాణం కడగొట్టు లింగమయ్యా కళ్యాణం నేనే పోతా నా తోడ చెల్లలకు శారీల బోనమాట శారీల బోనమాట శారీల నా తోడ చెల్లలకు శారీల బోనమాట నా తోడ తమ్మునికి శారీల రాతమాట శారీల రాతమాట శారీల నా తోడ తమ్మునికి శారీల రాతమాట ఒంటి బోనముకుండా ఒప్పాది నాయి పోసు ఒప్పాది నాయి పోసు ఒప్పాది ఒంటి బోనముకుండా ఒప్పాది నాయి పోసు ఒప్పుతే పోషమ్మ వరంచు సీరెలట వరంచు సీరెలట వరంచు ఒప్పుతే పోషమ్మ వరంచు సీరెలట తప్పుతే పోషమ్మ తడిబట్ట తానమాట తడిబట్ట తానమాట తడిబట్ట తప్పుతే పోషమ్మ తడిబట్ట తానమాట కున్న కూసేటి ఐకోడి పుంజులాట ఐకోడి పుంజులాట ఐకోడి కున్న కూసేటి ఐకోడి పుంజులాట మేయని ఓర్రేటి ఐ మేక పోతులాట ఐ మేక పోతులాట ఐ మేక తల్లిని వాంచన్. ఇంత పెద్ద పాట, ఎంత ఓపికతోటి పాట పాడుకుంటూ యాక్టింగ్ కూడా చేస్తున్నావు. నీకు తెలుస్తలేదు అది మాకు కనబడుతుంది అని. నిజమా అమ్మ? అసలు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది నీకు? నాకు పాటలు చిన్నప్పటి కానించి పాటలే. అదే ఎవరిని చూసి? నేను ఒక 5 వరకు చదువుకున్నా. మా నాన్న, మేము గౌడిసే అయితే మా నాన్న రామాయణం పాడేది, భాగవతాలు ఆడేది. మా చెల్లె కూడా వాడేది ఇప్పుడు. అయితే మా నాన్న రామాయణం బుక్కు, భాగవతాల బుక్కులు మా తమ్ముడు ఒక బుక్ కొనిచ్చిండు.
ఈయన లేడు కాబట్టి ఇక రందికి పోతుంది అన్నట్టుగా ఈ బుక్కులు చదువుకుంటేనే ఈ పాటల మీదనే నాకు లోకం అయిపోయింది. నాకు పాడాలని ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ మన రాష్ట్రం ఎంత ఉన్నదో అంతవరకు నువ్వు పంపించాలి నా పాటలను. తప్పకుండా అమ్మ, నీ కోరిక వాళ్ళు నెరవేరుస్తారు. నువ్వు మంచిగా వాడుతున్నావు. నీకు యాక్టింగ్ అంటే కూడా ఇష్టమే ఉన్నట్టుంది. నటిస్తావా అమ్మ ఇలా? ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తా నీకు. మంచి అమ్మ క్యారెక్టర్ అయితే, అత్త క్యారెక్టర్ అయితే కరెక్ట్ సెట్ అవుతావు. కోపిష్టి అత్త క్యారెక్టర్ చేయగలుగుతావా? కోపం ఉండాలి. అత్త అంటేనే అబ్బు ఆమె మా అత్త కోపం అనే క్యారెక్టర్ ఇచ్చింది అనుకో, చేయగలుగుతావా? కోపంగా ఉండగలుగుతావా? పాట వాడతా, అది ఇప్పుడు వాడనా? పాటలు వాడుడే. నేను ఏమంటున్నా అంటే నువ్వు యాక్టింగ్ కూడా చేస్తున్నావు కదా, ఏదైనా షార్ట్ ఫిలిం లో అవకాశం అయితే చేయగలుగుతావమ్మా, నటిస్తున్నావు కదా అని అంటున్నా. నటిస్తావా? సూపర్. ఎవరైనా గానీ టాలెంట్ ఉంటే అమ్మ లెక్క ముంగటికి రారి. నిజంగా ఆమె వయసుకు వచ్చి నేను పాటలు పాడతా నన్ను ఎంకరేజ్ చేయరు అంటుందంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. సరే అమ్మా, అయితే మొత్తానికి అయితే యాక్టింగ్ అంటే కూడా ఇష్టమే నీకు. యాక్టింగ్ ఛాన్సెస్ ఉంటే చెప్తా ఖచ్చితంగా. చెప్తా. ఇంకోటి మంచి పల్లె పాట వాడు. పల్లె పాట అంటే వరస గుమ్మడి ఒక 4 ముక్కలు పాడతా, చాలా ఉంది కానీ పాడు. అలికిన్న పూసిన్న హరుగుల్ల మీద ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, అలిగి పన్నాడమ్మ జడల శంకరుడు, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, కొప్పెరుల నీళ్ళన్నీ కాగి ఉన్నాయి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, తనం చేద్దులేవయ్యా జడల శంకరుడా, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, తోటల్లా పూలన్నీ పూసి ఉన్నాయి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, ధనంజయ నాకొక్క మనసొప్పదమ్మా, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, పూజ చెయ్య నాకొక్క మనసొప్పదమ్మా, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, జడల శంకరాలెమ్మి జగమూర్తిలెమ్మి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, జడల శంకరాలెమ్మి జగమూర్తిలెమ్మి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, ముద్దాలింగమాలెమ్మి మునిరాజాలెమ్మి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, శంభులింగమాలెమ్మి శంకరుడాలెమ్మి, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, కుడికాలు కుష్టాది నవీనవే గౌరు, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, ఎడమ కాలుకు మండి నవీనవే గౌరు, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, నెత్తిల గంగను చూసి నవీనవే గౌరు, ఓ రస గుమ్మడి, ఓ రస గుమ్మడి, నా రస గుమ్మడి, నిన్ను చూసి నేను నవ్వా నాకు నాయమౌనా, సాయి శంకరుడా నాకు జయమౌనా, జడల శంకరుడా, నిన్ను చూసి నేను నవ్వా నాకు నాయమౌనా, సాయి శంకరుడా నాకు జయమౌనా, నా జడల శంకరుడా. చాలమ్మా చాలు. 4 లైన్లు అని చెప్పి పాట మొత్తం పాడినావు. నీకేదో బైపాస్ సర్జరీ కూడా అయిందని నాకు తెలుసు, హార్ట్ కు సంబంధించి. ఏమి కాదు, నా ఫీలింగ్ చెప్తున్నా. మా అమ్మ అనుకో, మా అమ్మ అని చెప్తున్నా. ఎందుకంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్లో ఉండాలి, సరిపోతుంది. నువ్వు 4 లైన్లు అని చెప్పి పాట మొత్తం పాడినావు, చాలా అద్భుతంగా పాడుతున్నావు అమ్మ. అది మీకు ఎప్పుడైనా సర్జరీ? అది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిందా? ఎందరు పిల్లలు? నాకు లేరు నాన్న, పిల్లలు లేరు. అయ్యా, బాబు ఏం చేస్తాడు? బాబు కూడా లేడు, 26 సంవత్సరాలు. ఓకే. అయితే ఒక కొడుకు ఆయన అనుకొని పోతే ఆ కొడుకు అయినా ఉన్నాడా పిల్లలు? అంటే దత్త తీసుకున్నారు ఎవరన్నా? తీసుకోలేదు కానీ అప్పుడు ఆయన అనేది ఏదో అట్లా ముందట నడిపించినట్టు చేసి. మంచి చెడ్డలు ఎవరు చూసుకోవాలి మరి? చూసుకోలేదు నాన్న. ఓపెన్ సర్జరీ అయితే వాళ్ళు అసలే చూడలే, రాలే, అడగలే. ఏమైనా మా వాళ్ళే చేసి చేపించిర్రు.
అంటే ఇప్పుడు నీది నువ్వే జీవనం. ఇక నేనే రాను ఇక అన్ని. అప్పుడు ఆరోగ్యశ్రీలా పడితే 5 లక్షలు అయినాయి. 3 లక్షలు పడితే మళ్ళీ 2 లక్షలు ఒక కాడ అప్పు తెచ్చి మా వాళ్ళే తెచ్చి పెట్టిర్రు. ఇప్పుడు మీరు ఎందరు అక్క చెల్లెలు? మేమా 3 అక్క చెల్లెళ్ళు. అన్నదమ్ములు 2. అయితే ఒక తమ్ముడు చనిపోయాడు. ఒక తమ్ముడు ఉన్నాడా? ఒక తమ్ముడు. నువ్వే పెద్దామేవా? నేనే పెద్ద. ఇంకా మీ తోడ వచ్చిన వాళ్ళు కూడా వాడతారు పాటలు? మా చెల్లె వాడుతుంది, మా చిన్న చెల్లె. అంటే నా అంత టాలెంట్ ఉండదు, నా లెక్క వాడేది. నీ లెక్క వాడదాను. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది. నీ లెక్క వాడదంటే ఒప్పుకుంటా, కానీ టాలెంట్ ఉండదు అంటే గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాకన్నా గొప్ప వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమే కదా తెలంగాణ టాలెంట్ ఉన్నది కదా అమ్మ. ఇవాళ నీకు ఎట్లా అనిపిస్తుంది? పాటలు పాడాలి అనిపిస్తుంది. ఇంకా నన్ను చూడంగానే ఏమనిపించింది? ఏమైనా యూట్యూబ్ లోనే చూస్తావు కదా నన్ను? యూట్యూబ్ లా నేను ఊకే ఫోన్ చేసేది. ఈ నాన్న ఎందుకు ఫోన్ ఎత్తలేడో, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటలేడో, నన్ను ఎందుకు పంపిస్తలేడో ఈ లోకానికి, పరిచయం అయ్యేటట్టు. నా బాధ ఎన్నడు తెల్లారుతుంది. నాకు ఒక్క డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు, తీసుకునేటోళ్ళు లేరు, నా దగ్గర తిన్నవాంటోళ్ళు లేరు. తీసుకుంటా, నీ దగ్గర ఉన్నాయా? నీ జగన్ తీసుకుంటా, ఇస్తావా నాకు? అట్లా నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయా అమ్మ నీ దగ్గర? నా దగ్గర లేవు నాన్న. నువ్వే అన్నావుగా తీసుకునేటోళ్ళు లేరు. నన్ను బాగా పైసలు ఉన్నాయేమో, నేను కూడా ఇబ్బందులలో ఉన్నా, నాకు కొడుకు లెక్కనే కదా. నాకు ఇది రాకుంటే నువ్వు అన్నట్టు ఇద్దువా అమ్మ నాకు పైసలు? ఎవరు కొడుకు? అమ్మా నేను చేస్తా, నీ దగ్గరికి నేను చేస్తా. కొడుకులు లేరు అంటే వెంకటమ్మ ఒక మంచి మాట చెప్తా, ఎప్పటికి గుర్తుంచుకో. కొడుకులు లేరు, ఇల్లు లేరు, మనతో ఎవరైతే మంచుకుంటారో వాళ్ళే మన బంధువులు అనుకోవాలి. లేకుంటే ఒక డాగును పెంచుకో, ఒక కుక్కను, అది నీ ఎంబడినే ఉంటది. మాటలు రావు కానీ దానికి నీ ఎంబడి ఉంటది. నీకు నేను ఇస్తా ఒక డాగు, నీకు నేను పెంచగలుగుతావా? పెంచగలుగుతా. ఇక పెంచగలుగుతా అంటే మాది వరంగల్ జిల్లా పల్లెటూర్లలోనైతే ఉంటది, ఎవరు పెంచుకోవాలి అట్లాంటి. చూసినా నేను వెళ్ళాక మన ఇంట్లో ఎట్లనే చూసినా. అమ్మో, ఇక నీకు పెద్ద ఆమదానంతా వాటికే పెడతా. సరే అమ్మ, ఇంకొకటి మన ఫోక్ సాంగ్ అంటే తెలుసు కానీ నీకు ఎట్లా, ఇప్పుడు నువ్వు పల్లె జానపదం అన్నట్టు ఇంకోటి అట్లాంటి పాట పాడు. ఇప్పుడు డొల్ల డొల్ల దోస పండు పాడు. డొల్లా డొల్లా దోస పాండల్లన్న, డొల్లా లెక్క నిమ్మ పండు రోయల్లన్న, డొల్లా లెక్క నిమ్మ పండు రోయల్లన్న, సుక్కా బొట్టు పెట్టుకోనెల్లన్న, సూరు కింద నిలబెడితే రోయల్లన్న, సూరు కింద నిలబెడితే రోయల్లన్న, వాడు చూసే సూపులాకెళ్ళన్న, సుక్కా బట్టే సున్నమాయ రోయల్లన్న, సుక్కా బట్టే సున్నమాయ రోయల్లన్న, అడ్డా బొట్టు పెట్టుకోనెల్లన్న, అరుగు మీద నిలబడితే రోయల్లన్న, అరుగు మీద నిలబడితే రోయల్లన్న, వాడు చూసే సూపులాకెళ్ళన్న, అడ్డా బట్టే అద్దమాయ రోయల్లన్న, అడ్డా బట్టే అద్దమాయ రోయల్లన్న, తుమ్మా కింద రోలు పెట్టెల్లన్న, తుమేడడ్లా వాయి పోసి రోయల్లన్న, తుమేడడ్లా వాయి పోసి రోయల్లన్న, వాడు చూసే సోపులాకెళ్ళన్న, వాయిదంగా దేమిసేదు రోయల్లన్న, వాయిదంగా దేమిసేదు రోయల్లన్న, బాయి కాడ బావగొట్టెల్లన్న, మోట కాడ మగడు కొట్టే రోయల్లన్న, మోట కాడ మగడు కొట్టే రోయల్లన్న. అటు ఆయన కొట్టిండు, ఇటు కొట్టిండు. శివయ్య పాటలు నిజంగా శివయ్య నీకు బాగా భక్తి కదా, అందుకనే నేను మొక్కుంటాను నా శివుణ్ణి. మొక్కాలి, ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిగా ఉండాలని కోరుకో, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచి మంచి పాటలు పాడు, మంచి పైకి రావాలని మొక్కుకో. కానీ నాకు అనిపిస్తుంది అమ్మ, నాకు సమాధానం చెప్పాలి. నువ్వు ఇంత వయసు వచ్చినా కూడా నలుగురికి పరిచయం కావాలన్న ఆతృత అసలు ఎట్లా సాధ్యం? ఎట్లానంటే నేను 15 సంవత్సరాల కింద మహిళా సంఘాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన. ఏం ట్రైనింగ్? ఇది మహిళలు అంటే మన మహిళా సంఘాలు ఉన్నాయి కదా, అప్పుడు 15 సంవత్సరాల కింద ఇంతగానో మహిళలు ఇట్లా లేరు. అప్పుడు తెలంగాణ రాకముందుకు మన తెలంగాణ టాలెంట్ వచ్చినప్పుడు మస్తు అయిపోయిర్రు. ఇప్పుడు అప్పటి లెక్క లేరు కదా ఇప్పుడు.
అయితే మహిళలకు పేద నిరుపేద అణగారిన కుటుంబాలకు అభివృద్ధి చెప్పేది అమ్మ గిట్లా కట్టుకోవాలి, ఈ 10 రూపాయలు గిట్లా కట్టుకోవాలి, గిట్లా పొదుపు చేసుకోవాలి, బ్యాంకులో వేసుకోవాలి, మళ్ళీ ఇలా తెచ్చుకోవాలి, మన ఖర్చులు ఏందో తీసుకోవాలి, పొదుపులు చేసుకొని మళ్ళీ అలా కట్టుకోవాలి, మన పిల్లల మన భర్తల మన సంసారాల మంచిగా నిలబెట్టాలి, ఒకరి కిందికి పోవద్దు, ఒకరి కిందికి తల వంచొద్దు అని ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన. సూపర్ అమ్మ. నిజంగా అంటే పిల్లలకు సార్ చదువు చెప్పినట్టు తెలియని వాళ్ళకు మన జీవితాలు గిట్లుంటే గిట్లయితే గిట్ల ఖరాబ్ అయితే అని మంచి చెడ్డలు చెప్పారు. ఈ కరీంనగర్ జిల్లాలో అనంతపురం జిల్లాలో శిక్షణ తీసుకున్నా, ట్రైనింగ్ తెలుసు ట్రైనింగ్. మళ్ళా ఈ యొక్క హనుమకొండ అశ్వినిపర్తి మండలంలో కూడా శిక్షణ పొందిన. సూపర్. తెలుసా చాలా మంది నీలాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు నీలాగా ముందటికి రావాలనే కోరుకుంటా. నిన్ను చూసన్న కొంతమంది అన్న కదలాలి. అమ్మ నువ్వు నాకు వాట్సాప్ లా పంపిన దానిలో పాటలలో ఆ పాట ఒకటి అయితే నాకు మంచి అనిపించింది. ఇక కట కింద కరెంట్ వాడే పాటను చూసిన, అదొకసారి వాడవా? పాడతా నానా, నేను ఏ పాటలైనా వాడతా. నేను మస్తు పాటలు ఉన్నాయి నీ దగ్గర. నా దగ్గర చాలా ఉన్నాయి. పాడు. పుట్టల కాక వెళ్ళినట్టు వెళ్తాయి, పుట్టల మన సీమలు పుట్టల చీమలు వెళ్ళినట్టు వెళ్తాయి. అయితే కట్ట కింద కరెంటు బాయి, కట్ట కింద కరెంటు బాయి, బట్టలు తుకాను రావే యాదా, కట్ట కింద కరెంటు బాయి, బట్టలు తుకాని వస్తే యాదా, బట్టలు తుకాని వస్తే యాదా, కరెంటు నేను బంధు పెడతా, బట్టలు తుకాని వస్తే యాదా, కరెంటు నువ్వు బంధు పెడితే, కరెంటు నువ్వు బంధు పెడితే, కట్టలెక్కి నేను బొబ్బ పెడతా, కరెంటు నువ్వు బంధు పెడితే, కట్టలెక్కి నువ్వు బొబ్బ పెడితే, కట్టలెక్కి నువ్వు బొబ్బ పెడితే, గడ్డలెక్కి నేను వీలలేస్తా, కట్టలెక్కి నువ్వు బొబ్బ పెడితే, కారు మీద రేడియ పెట్టి, కారు మీద రేడియ పెట్టి, కాని రాజమ్ము తిప్పకొయ్యి మావా, కారు మీద రేడియ పెట్టి, హే మామాని మామంటవేమే, మామాని మామంటవేమే, తాలిగట్టే మగవాణ్ణి నేను, మామాని మామంటవేమే, ఒడ్డు మీదాను నిలబడితే, ఒడ్డు మీదాను నిలబడితే, గడ్డి కోస్తంటే గమ్మతోయి మావా, ఒడ్డు మీదాను నిలబడితే, గడ్డి కోస్తంటే గమ్మతోయి మావా, ఒడ్డు మీదాను నిలబడితే. కానీ అమ్మ నీ దగ్గర ఎనర్జీ బాగున్నది. ఫస్ట్ పాడేటప్పుడేమో కొంచెమే వాడుతా అంటావు, పాట మొత్తం కంప్లీట్ చేసేదాకా మాత్రం పాటని ఇడిచిపెడతాడు. అంటే పాట అంటే ఇష్టం నీకు. కానీ ఇట్లా మన సీత పాటలు కానీ కృష్ణుని పాటలు కానీ కూడా వాడతావు కదా, దేవుని పాటలు. అంటే తెలంగాణ ఉద్యమాలు అప్పుడు ఏమన్నా అంటే నేను చూస్తేనే ఉద్యమాలలో కూడా నువ్వు పాల్గొన్నట్టు ధర్నాలు చేసినావు. అప్పుడు తెలంగాణ రాకముందుకు ఈ అంతా ఈ లేడీస్ కూడా బాగలేరు. ఇప్పుడు అబ్బా మొగోళ్ళను 2కి కడతారు అట్లున్నది. రావే రావే తుమ్మెద సాంగ్ వాడమ్మ ఒకసారి. రావే 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 నల్ల తుమ్మెద, నువ్వు రావే నాటయ్యంగ తుమ్మెద, రావే రావే నల్ల తుమ్మెద, నువ్వు రావే నాటయ్యంగ తుమ్మెద, ఆడవారి బ్రతుకు తుమ్మెద, లేతారటకు చన్నమే తుమ్మెద, ఆడవారి బ్రతుకు తుమ్మెద, లేత హరటకు చన్నమే తుమ్మెద, నిద్ర కాడాలేచి తుమ్మెద, అన్ని భద్రంగా పానులు తుమ్మెద, పొద్దు పూర్తి చేస్తే తుమ్మెద, కొద్ది కూలి ఇచ్చురు మనకు తుమ్మెద, ఇంటికొచ్చి మనము తుమ్మెద, మళ్ళీ ఎంటానే వండాలి తుమ్మెద, ఉప్పు తక్కువ ఉన్న తుమ్మెద, మనకున్నదే తిప్పాలు తుమ్మెద, దారంట పోయిన తుమ్మెద, మన పోరే మీద పడే తుమ్మెద, మగవారి కోనీతి తుమ్మెద, మన హాడోరి కోనీతి తుమ్మెద, నీతిని తంటారు తుమ్మెద, మళ్ళా ఏ రీతి చేస్తారో తుమ్మెద, రావే రావే నల్ల తుమ్మెద, నువ్వు రావే నాటయ్యంగ తుమ్మెద.
ఇంట్లో ఈ పాటనే కానీ వీళ్ళు ఒలి పెట్టుకున్నట్టే ఉంది ఇంట్లో అంటే అప్పటి పాటలే కదా ఇవన్నీ. ఇవన్నీ వ్యవసాయం అసలు అన్నీ ఎట్లా గుర్తున్నాయి అమ్మ నీకు? నాకు పాటలు అంటే ఇష్టం. ఎప్పటికీ ఎవరన్నా వాడినా ఆ పాటను ఊకే రాని రాని అక్షరాన్ని ఇక బాగా రైటింగ్ ఇక మర్చిపోయినట్టు అయింది. ఆ రాని ఒక అక్షరాన్ని ఒక 4 వరుసలు వాడతాననుకో, ఆ రాని అక్షరాన్ని ఒక వరుస అది రాసుకునేది అట్లా వాడేది. నాకు పాటలే లోకమైన నానా ఇదంతా. నాకు అసలు మీరు నన్ను ఫేమస్ చేయండి, నాకు అల్లనే నాకు నా జీవితం అన్నది అలానే ధన్యం కావాలి అంతే. నాకు అది విన్నారు కదా ఫ్రెండ్స్ ఏమంటుందో వెంకటమ్మ. నాకు డబ్బులు రావాలి, నాకు ఈ అప్పు కట్టుకోవాలి, అగో అట్లా అట్లా కూడా ఇక మీరే అంత సర్వం నా పాటలే. కానీ దేవుడు నా పాటలు. నువ్వు పాటలు వాడుతున్నావు, అద్భుతంగా వాడుతున్నావు. ఇప్పటికీ మొత్తం 4-5 పాటలు పెద్ద పెద్ద పాటలు పెద్దే వాడినావు. వాస్తవానికి ఇలా రేపు సింగర్స్ అనగానే చూసుకుంటా వాడతారు. నువ్వు నోటికి అడుగుడుతోటే వాడుతున్నావు అంటే నువ్వు గ్రేట్. ఎప్పుడన్నా ఇట్లా ఫీల్ అయినావా అమ్మ, ఎందుకు నేను ప్రజలకు పరిచయం కాలేకపోతున్నా అని అనిపించిందా? ఫీల్ కాలేదు కానీ అదృష్టం ఇక పిల్లలు కాలేదు, ఇక ఈయన లేడా, ఇల్లా మంచిగా లేదా, ఇల్లు కూడా లేదా ఏమో దేవుడా అనుకుని మంచిగా రాజన్నకు మొక్కు, వెమ్లాడ రాజేశ్వర స్వామికి మొక్కు. నాకు పాటలు పాడే అవకాశం, నేను నీకు పాట పాడిపిస్తా అమ్మా. పాటలు వాడతారు, మ్యూజిక్ మీద వాడాలని ఉంటాయి కదా నీకు? మ్యూజిక్ మీద వాడాలనే ఉన్నది. మ్యూజిక్ కాడ తోలుకపోవన్నా మరి ఇప్పుడు బంద్ పెడదాం, మ్యూజిక్ చేద్దామా డైరెక్ట్ పోయి? మ్యూజిక్ అంటే ఇక అది ఇట్లా కొడతారు వాళ్ళే. పాటకు అది కలుతుందా కలవదా? కలవాలి. కలుతుందా అమ్మా? ఎందుకు కలవది? అదే కలవాలి, అట్లా వాడాలి. నేను ఖచ్చితంగా కలుతుంది, అట్లేముండదు, టెన్షన్ పడకు. సరే. పాటలు వాడేటోళ్ళు అందరూ వాళ్ళు వాడిన దాన్ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ కొడతారు. నేను దొలకపోతాను, నువ్వు వాడి చూడు మంచిగా వచ్చిందా బిడ్డ నీ దగ్గర ఉన్నాయి. కానీ మ్యూజిక్ చేసే వాళ్ళు లేరు, కంపోజ్ చేసే వాళ్ళు కావాలి, మళ్ళా మనమే స్టూడియో పోవాలి. అట్లా నాకు ఇదే లోకం నానా, నాకు పాటలే లోకం అంతే. భగవంతుడే లోకం. భగవంతుని పాటలు, తల్లి పాటలు, మారవ పాటలు, ఎల్లవ పాటలు, అన్ని పాటలు పాడతా. భక్తి పాటలు అనగానే చాలా రకాల దేవుళ్ళ పాటలు ఉంటాయి, కానీ కొంచెం మాస్ గా అంటే ఎల్లమ్మ పాటలు ఉంటాయి. ఎల్లమ్మ తల్లి పాట పాడతాయిదా? పాడతా. యూట్యూబ్ ఆ పాట వాడచ్చా? పాడు, యూట్యూబ్ లో ఉన్నాయి, వాడచ్చు. పాడచ్చా? పాడు. సరే. పుట్టల్లారాని పుట్టల్లారాని ఎల్లమ్మ, పుట్టల్లారాని ఎల్లమ్మ, నీ పుట్ట చుట్టూ అన్ని పూల బోనాలు ఎల్లమ్మ, పూల బోనాలు ఎల్లమ్మ, గద్దె గద్దెల్లారాని గద్దెల్లారాని ఎల్లమ్మ, గద్దెల్లారాని ఎల్లమ్మ, నీ గద్దె చుట్టూ అన్ని గావు పిల్లాలు ఎల్లమ్మ, గావు పిల్లాలు ఎల్లమ్మ, ఎల్లుకు ఎవ్వారైనా ఎదురొచ్చేవారు ఎల్లమ్మ, ఎదురొచ్చేవారు ఎల్లమ్మ, అగ్గిదేవుడు వెదురు గుగ్గిలా మెదురు ఎల్లమ్మ, గుగ్గిలా మెదురు ఎల్లమ్మ, 66 కోట్ల ఆషారామెదురు ఎల్లమ్మ, ఆషారామెదురు ఎల్లమ్మ, 76 కోట్ల దేవస్థామెదురు ఎల్లమ్మ, దేవస్థామెదురు ఎల్లమ్మ. నిజమమ్మా, మంచిగా ఉంది నీ గొంతు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ టాలెంట్ లా మీలాంటి పెద్దవాళ్ళను కూడా నేను ఇంటర్వ్యూ చూసినాను. చూసినా ఎప్పటి చూస్తూనే ఉంటా. దినేష్ నానా కొడుక అనుకుంటా నేనైతే. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండయి. నాకు పరిచయం చేసినాక సుతా నేను దబుక్కున నేను చూస్తానా కదా నిన్ను, నువ్వు ఫోన్ ఎత్తలే అని అనలేదు. నేను ఫోన్లో మళ్ళీ మస్తు మంది అంటారు, నేను వాళ్ళేమన్నా ఏమన్నా అమ్మ నేను అదే అదే అందరూ అనుకుంటారు, కానీ చూసినాక తెలుస్తుంది నేనంటే బిజీ ఉంటది కాబట్టి కూడా. చూసినావు కదా నువ్వు, బిజీ ఉంటది కాబట్టి కూడా ఎత్తావు. అమ్మ నువ్వు ఇట్లా జోలా పాటలు గాని గౌరమ్మ పాటలు గాని వాడతావా? పాడతా. జోలా పాట వాడమ్మ ఒకటి. జోలా చిన్న పిల్లల్ని తొట్లే ఎత్తారు చూడు. జో జో చుతానంద జోనో ముకుంద, రార పరమానంద రామ గోవింద జో హాయి,
జో జో చ్యుతానంద జో నో ముకుంద రార పరమానంద రామ గోవింద జో హాయి విష్ణుడవు కృష్ణుడవు నీవే కాదా దుష్టులను సంహార జలివించినావా జో హాయి జో జో చ్యుతానంద జో నో ముకుంద రార పరమానంద రామ గోవింద జో హాయి రామవతారాన జన్మించినావా రాక్షసుల నీవు సంహరించినవా జో హాయి జో జో చ్యుతానంద జో నో ముకుంద రార పరమానంద రామ గోవింద జో హాయి అష్టనవములోన జన్మించినావా మాకంసున్నిను మర్దించినావు జో హాయి పిలుస్తారా అమ్మ ఇట్లా 21 రోజు తొట్ల పండుగ ఎంత కొడుకులు బిడ్డలు నీకు లేని వాళ్ళు వాడరా గాని రాక పాడు కాదమ్మా ఇప్పుడు ఈ పాట వాడాలంటే పిల్లలు ఉన్నోళ్ళే వాడనా తొట్లప్పుడు నేనే పాడతా నన్ను తీసుకుపోతారు తీసుకుపోతారు కదే మరి పిల్లలు లేరు కాను వాడద్దు అన్ని దిక్కుమాలిన సెంటిమెంట్లు ఉంటాయి సెంటిమెంట్ నాకు ఎన్నో పెట్టుకుంటారు ఎందరికో గాని నాకైతే సెంటిమెంట్ లేదు 26 సంవత్సరాలు ఇప్పుడు నీకు మీ బాబాయ్ అంట ఇట్లా పెట్టిన ఏం కాదు కానీ అయితే అన్ని సెంటిమెంట్లు తీసుకుపోతారు నువ్వు పాడక్క పాడు నువ్వు పాడితేనే మాకు మరి మంచి అవుతుంది వాళ్ళకు అట్లా సంతోషం అమ్మా ఎందుకంటే మంచిగా జరగాలి మంగళారతి పాట పాడతా ఈ తొట్టలేసే పాట పాడతా చాలా పాటలు ఉన్నాయి కానీ నువ్వు ప్రజలకు పరిచయం కావాలి పట్నాన బాలందరూ కూడి ఆడబోయిన కాడ గాలి సోకినాదేమో నిద్దురవోడమ్మా మా బాలుడు హదరినాడమ్మా మా బాలుడు ఇట్లా నీకు ఎక్కువగా ఏ కూర అంటే ఇష్టం అమ్మా నాకు అంటే అంత ముందు తినేది కానీ ఇప్పుడు అంత ముందు కాదు ఇప్పుడు చెప్పు నీకు ఏమి ఇష్టం చెప్పి ఇప్పుడా నేను చికెన్ తింటా చికెన్ చేపలు చేపలు మంచిగానే తింటా వండచ్చా చేపలు వండచ్చు మటన్ కూడా తింటా గానీ ఇక తినొద్దని ఎందుకు కొంచెం నీకు సర్జరీ అయిందా ఒక పూట తింటా అంతే ఒక పూట తింటావు మటన్ తినే కానీ ధైర్యంగా ఉండు నా మాటలు మంచిగా నీకు నేను ఊకుగా చెప్తున్నాను అనుకోకుండా ఎప్పుడు కూడా ఒంటరి దాన్ని ఫీల్ కాకు నీకు మనసున పట్టకపోతే ఆ వరంగల్ బస్ ఎక్కి ఎమ్లాల దిగు అట్లనే వచ్చిన సరేనా ఎప్పటికి కూడా రంది పడకు అయ్యో అని వాళ్ళే సపోర్ట్ చేస్తారు వాళ్ళే లైక్ చేస్తారు నలుగురికి పరిచయం అవుతావు మంచి పేరు వస్తుంది ఇప్పటికే చాలా పాటలు వాడినవు లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఏదన్నా పార్టీ పాట అందరు వాడుతురు పెద్ద మనుషులు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు వాడిరు కాంగ్రెస్ ఒకళ్ళు వాడిరు మీ అసొంటి ఏజ్ ఉన్న వాళ్ళే ఆ పాటలు వాడుతురు అదొక పాట ఏ పార్టీది అయినా పర్లేదు ఒక పార్టీ పాట వాడు కొంగు నడుముగు జుట్టవే చెల్లెమ్మ కాంగ్రెస్ జెండెత్తవే చెల్లెమ్మ కొంగు నడుముగు జుట్టవే చెల్లెమ్మ కాంగ్రెస్ జెండెత్తవే చెల్లెమ్మ కాంగ్రెసు జెండా కదరు జెండా కాంగ్రెసు జెండా కదరు కల్లా జెండా అస్తమ్మ మనహన్న రేవంత్ అన్నే చెల్లెమ్మ కొంగు నడుముకు జుట్టవే చెల్లెమ్మ అడుగు ముందుకు వెయ్యవే చెల్లెమ్మ కొంగు నడుముకు జుట్టవే చెల్లెమ్మ కాంగ్రెస్ జెండెత్తవే చెల్లెమ్మ వరంగల్లు జిల్లా రాపర్తి మండలము వరంగల్లు జిల్లా రాపర్తి మండలము నిజోగవర్గము నిజమైన ఫలకుర్తి నిజోగవర్గము నిజమైన ఫలకుర్తి అన్నరేమంతన్నా చెల్లమ్మ మన హండగా ఉండేనే చెల్లమ్మ అక్క శిశ్వన్ రెడ్డి చెల్లమ్మ మన హండగా ఉండేనే చెల్లమ్మ కొంగు నడుముకు జుట్టవే చెల్లమ్మ అడుగు ముందుకు వెయ్యవే చెల్లమ్మ ఇంద్రమ్మ పాలన చేసినాడు ఇండ్లు విచ్చినాది అమ్మ ఇందిరమ్మ
భూములిచ్చినాది అమ్మ విందిరమ్మ ఆరోగ్యశ్రీ ఇచ్చనే చెల్లమ్మ అమ్మ సోని అమ్మ చెల్లమ్మ కొంగు నడుముకు జుట్టవే చెల్లమ్మ అడుగు ముందుకు వెయ్యవే చెల్లమ్మ మన అక్క యశ్వన్ రెడ్డి చెల్లమ్మ మన అండగా ఉండనే చెల్లమ్మ ఐదు మాటంటే తప్పది మన అక్క శిష్యని మాటంటే తప్పడు అన్నరేమంతన్న అబద్ధమాడడు అన్నరేమంతన్న ఆగిపోయిన పనులు అమలు చేసేటోడు 6 గ్యారంటీల పనులు చెల్లమ్మ అమలు చేసు గదనే చెల్లమ్మ కొంగు నడుముకు జుట్టవే చెల్లమ్మ కాంగ్రెస్ జెండెత్తవే చెల్లమ్మ. ఈ పాట రేవంత్ రెడ్డి సార్ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావమ్మా? నేనా నీ దగ్గర ఖర్చు కలిసిండు అనుకో ఫీల్ ఆవిడ నేను ఎన్నో సార్లు వాడినా సారు ఇక ఎవరు ఈమెమో పిల్లలు లేరు ఈమెకి ఎందుకంటే చెప్పనా సార్ అయితే అప్పుడు తెలంగాణ నేను తెలంగాణలో కూడా పాటలు పాడిన అయితే ఇక తెలంగాణ ఉన్నది ఈ పాటలు ఎట్లా పాడతాను నేను చెప్పిన వాడికి నాకు తెలంగాణ నాకేం అవకాశం ఇయ్యలేదు నేను పాడతా నేను ఇయ్యే కాదు ఇంకా కాడతా అని కూడా అన్న ఈ కాంగ్రెస్ వాళ్ళతోటి మొన్న ఓటేసిన మొన్న గెలిచిన దానికి వేసినావా? అరే గెలిచిన దానికే వేసిన అవదా ఆడా నేను అందరికి అంతే ఉంటారు. ఎట్టేసినామంటే గెలిచిన ప్రభుత్వమే చెప్తారు. నీ మీద భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను అబద్ధం నువ్వు 5 లక్షలు ఇచ్చిన ఇప్పుడు 5 లక్షలు నాగరేడు నీకు 5 లక్షలు ఇస్తే చెప్తా గమ్మతున్నదమ్మా. 5 లక్షలు ఇయ్యనా నువ్వు చెప్పనీకి? 5 లక్షలు అప్పు కట్టుకుంటా నేను అప్పులైనా. అయితే ఫీల్ ఎట్లా అవుతానంటే అబ్బా ఎన్ని రోజులకు దర్శనం అయింది అట్లా అని చెప్పి 5 లక్షలా? అవకాశం అయ్యండి. సంతోషం అమ్మ, మస్తు పాటలు పాడినావు, నిజంగా మంచిగా అనిపించింది నాకు. నువ్వు మంచిగా ఉండాలి, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయి. వట్టి ఉండవు ఎట్లా నువ్వు నేళ్ళకైనా పాటలు పాడాలి, పనులు సుత చెక్కి చేసుకోవాలి. నా పాటలు ఇంకా బాగుండే పాడతా, మీరు మళ్ళా వింటారు మళ్ళా ఇంకా వేరే తీరుగా తీసినా నేను పాడతా. నీ డైరెక్ట్ గా మ్యూజిక్ ట్రాక్ మీద వాడిపిచ్చుడే ఇక పాడతా. మరే ఇప్పటిదాకా నిన్ను అందరు చూసిరు కదా, పాటలు విన్నారు కదా, మరి చూసేటోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మరి చూసేటోళ్ళకి నిన్ను ఈ కెమెరాలో చూస్తారు వాళ్ళు, చూసేటోళ్ళకు వాళ్ళకు అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, మీరు తప్పకుండా నా పాటలు వినండి, చెరదగా కామెడీ చెయ్యండి, షేపు చెయ్యండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది నొక్కండి. మీరు కూడా కామెంట్ మీరు కూడా ఇట్లా మీరు పాటలు పాడి మన అందరం తెలంగాణ టాలెంట్ చూపెడదాం. సూపర్. కానీ నిజంగా చాలా ఎనర్జీగా ఉన్నావు అమ్మ. విన్నారు కదా వెంకటమ్మ వాడిన పాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే మీ దగ్గర ఉన్న గ్రూప్లలో షేర్ చేయండి, ఆమెను ప్రజలకు పరిచయం చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టి అమ్మని ఎంకరేజ్ చేయండి. అమ్మ 5వ తరగతి దాకా చదువుకుంది, మీ కామెంట్ అమ్మ చదవగలుగుతుంది ఖచ్చితంగా. అప్పటి చదువు 5 అంటే మినిమం మీకు ఎస్ఎస్సి చేసినంత ఉంటుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మరి ఉందాము నెక్స్ట్ మంచి టాలెంటెడ్ తోని మళ్ళీ మీ ముంగటికి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.